22 ఇయర్స్ తర్వాత ఇలా అన్నయ్యని స్క్రీన్ మీద చూస్తుంటే ఇట్ వాస్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. తెలుగు సినిమా రారాజు ఇండియన్ ఇలవేల్పు అన్నయ్యకి మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. అన్నయ్య అప్పుడు ఇలా ఉన్నారు, ఇప్పుడు ఇలా ఉన్నారు, ఇప్పుడు ఇంకా హ్యాండ్సమ్ కనిపిస్తున్నారు. నిన్న ఇందిరా గురించి ఒక చిన్న బయట ఇచ్చారు, ఆ వీడియో బయటలో చూస్తే అన్నయ్య ఇందిరా కన్నా ఇంకా స్మార్ట్ తయారవుతున్నారు అని అనిపిస్తుంది. సో ఈ ఎరాలో అన్నయ్య ఎరాలో పుట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అన్నయ్య అభిమానిగా పుట్టడం అంతకన్నా ఇంకా ఎక్కువ అదృష్టంగా భావిస్తున్నాం. చాలా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా శంకర్ దాదా రిలీజ్ అయినప్పుడు కూడా మా బాబుని తీసుకుని వచ్చాను. సో ఇట్ వాస్ ఫెంటాస్టిక్. ఎందుకంటే అప్పుడు మా నాన్నగారు మమ్మల్ని ఎలో చేస్తే టికెట్స్ కొనిస్తే వెళ్ళి సినిమా చూసాం. ఇప్పుడు మేము మా పిల్లల్ని తీసుకొచ్చి మళ్ళీ ఈ సినిమా చూడడం చాలా హ్యాపీ ఎక్స్పీరియన్స్ ఇది. అద్భుతంగా అప్పుడు ఇంకా అసలు మార్నింగ్ నుంచే కుంకుమతో కండకి రక్తంగా ఎర్రగా పెట్టి నిమ్మకాయల దండలేసి ఆ రోజులంతా వేరే, ఇప్పుడు ఇంకా వేరే లెవెల్లో చేస్తున్నారు. బట్ ఆ రోజుల్లోకి వెళ్ళిపోయాం ఒక్కసారిగా. అది నాస్టాల్జియా ఫీలింగ్ చెప్పాలంటే నిజంగా ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. థియేటర్లో వస్తుందని ఎదురు చూస్తూ ఉండినాము రీ రిలీజ్ కోసము. అసలు చిరంజీవి అల్టిమేట్ అండి, ఎప్పుడూ ఆయన అలాగే ఉంటారు. ఇంద్ర అనేది ఎప్పుడు అలా నిలిచిపోయే ఉంటుంది. చెప్పండి, చాలా మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అంతే. ఎంతమంది వచ్చినా చిరంజీవికి ఎవరు సాటి రారు. ఎస్, చిరంజీవి సార్ నెంబర్ 1. చిరంజీవి గారి ఫ్యాన్స్ అండి మొదటి నుంచి. ఇదంతా ఇవాళ తీర్చుకున్నాను నేను. హ్యాపీగా చాలా ఫీల్ అయ్యాను. చిరంజీవి గారికి హ్యాపీ బర్త్డే. చిరంజీవి గారు ఇంకా 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 బాగుండాలని కోరుకుంటాను. ఆయన చిన్నతనం నుంచి ఎట్ట పైకి వచ్చాడో అది నేర్చుకోవాలి పిల్లలందరూ. చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేశాం. చిరంజీవి గారు మామూలుగానే హీరోగా ఉంటేనే బాగుంటుంది, ఆయన అలాగే చూడాలి. చాలా బాగుందండి. నాకు థియేటర్ ఫీలింగ్ నేను చిన్నప్పుడు మిస్ అయ్యాను, బట్ ఇప్పుడు అది ఫుల్ఫిల్ చేసుకున్నానని నాకైతే అనిపించింది. సో 90s కిడ్స్కి అయితే ఇది మెగా థియేటర్ ఫెస్ట్, అంతే, ఒకటే వర్డ్. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ థియేటర్లో వచ్చింది కదా, సో మనము ఎట్లా ఎక్స్పీరియన్స్ చేశారు? ఎక్స్పీరియన్స్ అదేనండి, పాట రాగానే వెళ్ళి డ్యాన్స్ చేయాలి అనడం. అంటే చిన్నప్పుడు ఆ పాటలు జస్ట్ విన్నామంతే, బట్ ఇప్పుడు విని వెళ్ళి ఇంద్రా స్టెప్ వేసి వాన పాట వచ్చినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. చిరంజీవి గారి దగ్గర నుంచి అంటే మొన్న ఖైదీ 150తో నుంచి తీసుకుంటే ఇప్పుడు విశ్వంబర వరకు ఆయన ప్రతి సినిమాలో కొత్తదనంగా కనిపిస్తూనే ఉన్నారు. సో ఏదైనా మా జనరేషన్కి, కమింగ్ జనరేషన్కి ఆయన ఒక ట్రెండ్ సెట్టర్ కాబట్టి సో అందరికీ దృష్టిలో పెట్టుకొని కథల్ని ఎంచుకుంటారని అనుకున్నాం. ఆయన మూవీ సెలెక్షన్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి. చూడలేదండి, నేను అదే చెప్తున్నాను. నేను యాజ్ అ 90 కిడ్గా నేను అదే చెప్తాను. ఫస్ట్ టైం నేను మూవీకి వెళ్ళి నేను చూడలేదు, సో ఇదే నేను చూశాను. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. లోపల రెస్పాన్స్ అంతా ఎలా అనిపించిందండి? హాల్ అంతా దద్దరిల్లిపోయింది. అదే చెప్తున్నాను, అందరం కూడా డిప్యూటీ సీఎం గారి తాలూకా అని చెప్పడానికి ఇది ఒక మెగా ఫ్యాన్ ఫెస్ట్ లాగా అనిపించింది నాకు. చాలా బాగా ఎంజాయ్ చేశాను, చాలా బాగా చేశాను. సో అందరూ బాగా చేశారు, అందరూ చక్కగా వీడియోస్, రీల్స్ అన్ని కూడా చేసుకున్నారు. హోప్ మళ్ళీ ఇంకొక మూవీ కూడా. అస్సలు చెప్తున్నాను కదా, డిప్యూటీ సీఎం గారి తాలూకా, సో అప్పుడు రచ్చ ఇంతకు డబల్ ఉంటుంది అప్పుడు. థ్యాంక్ యూ. ఈ సంవత్సరాల తర్వాత ఇంద్ర సినిమా రీ రిలీజ్ అయింది కదా, సో మరి ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది, తోపు. అప్పుడు ఎలా ఉంది అప్పుడు అలాగే ఉంది. అవును, జనసేన. ఇది ఆటోమేటిక్ ఉండాలి, ఇది ఆటోమేటిక్. అయితే మరి సెప్టెంబర్ 2 కూడా ఇదే విధంగా ఉంటారు? లేదు, ఇంకెక్కువ ఉంటారు. థియేటర్స్ వల్ల కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ చేసుకోవాలి, డబ్బులు, ఎందుకంటే చిరిగిపోతాయి సార్. ఫిక్స్ అయిపోతుంది, స్క్రీన్ చెప్పిన ఆశ్చర్యపోతుంది. ఇప్పుడు మామూలుగా లేదు. అన్నయ్య కదా కొంచెం రెస్పెక్ట్ గా ఉన్నాం, తమ్ముడికి కదా అన్నయ్య సైలెంట్ గా ఉంటాడు, అలాగే రెస్పెక్ట్ కాదు. సో సాంగ్స్ కానీ ఫైటింగ్స్ కానీ చూసినప్పుడు ఏ విధంగా అంటే చాలా మంది మొత్తం సీట్లలో నిల్చోలేదంట కదా, మొత్తం చిరంజీవి అన్న సీట్లు ఎందుకు కూర్చుంటారు? ఆయన డాన్స్ కి, ఆయన గ్రేస్ కి అమ్మాయిలే వచ్చి డాన్స్ వేసారు. సినిమా ఇంతకు ముందు ఎలా ఉండేదో మా ఫాదర్స్ చెప్పారు. ఇప్పుడు ఈ జనరేషన్ లో మేము థియేటర్ లో రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది చిరంజీవి సినిమా అనుకున్నాం. మా నాన్నగారు చెప్పిన దానికంటే ఇంకా బాగుంది. మా నాన్నగారు చెప్పిన దానికంటే ఇంకా బాగుంది, ఎందుకంటే 4K లో రిలీజ్ చేసి మేము మా పిల్లలకి సౌండ్ క్వాలిటీ అదంతా
మళ్ళీ 8K వస్తే దాంట్లో చూపిస్తాం చిరంజీవికి జనరేషన్ తో పని లేదు ఫర్ ఎవర్ చిరంజీవి ఫర్ ఎవర్. ఏం చెప్తారు చిరంజీవి సార్? అతను నెక్స్ట్ వచ్చే సినిమాల్లో ఈ కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఇప్పుడు జనరేషన్లో కావాల్సిన కొత్త ఇన్పుట్స్ ఏదైనా తీసుకొని ఒక డిఫరెంట్ జానర్స్ని చూస్ చేసుకున్న కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూ మేము దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాం. ఎగ్జాంపులే వశిష్ట నెక్స్ట్ టైం వస్తుంది. అందరూ సైఫై టైప్లో ఉంటుంది అన్నారు కానీ పక్కా కమర్షియల్ సైఫై థ్రిల్లర్ అది, నో డౌట్. ఇందాకే పోస్టర్ రిలీజ్ చేశారు చూడండి, ఉర్ర మాస్ ఉంది, మామూలుగా లేదు. ఒక డైలాగ్ ఇంద్రా సినిమా నుంచి ఒకటి. ఇంద్రా లేదా ఇందాక రీసెంట్గా చూసి ఇందాకే చెప్పాను. యా ఇంద్రా 2 చిరంజీవితో తీయాలి, అదే సారీ రామ్ చరణ్తో తీయాలి, అది ఇంకా ఉండాలి. సింహాసనం అక్కడ సింహాసనం మీద తీస్తే అదృష్టం అది ఇంద్రుడిది, ఇక్కడ ఇంద్రసేనుడిది. హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు.